ఒకే పనిమీద పూర్తి ఫోకస్ పెట్టడం. అమ్మో, ఈ రోజుల్లో అదెంత కష్టమో కదా. మన ఫోనైతే నిమిషానికోసారి మోగుతూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన దృష్టిని అటూ ఇటూ లాగేస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉండాల్సిన మన మనసు ఎప్పుడూ కల్లోలంగా ఉండే సముద్రంలా అయిపోయింది. అయితే ఈ సమస్య కొత్తగమీ కాదు. దీనికి సమాధానం కోసం మనమిప్పుడు కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మనసు పరధ్యానంలో ఉండటం. ఇది మనలో చాలామందికి బాగా తెలిసిన విషయమే కదా. ఏదో ఒక పని మొదలు పెడతాం, 5 నిమిషాలు కూడా అవ్వదు, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి అసలు సంబంధం లేకుండా గెంతుతూనే ఉంటుంది. నిజానికి ఈ మానసిక అలజడి మన శక్తిని మొత్తం లాగేస్తుంది. మరి ఇంతకీ ఈ అశాంతికసల కారణమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనమిప్పుడు మన ప్రాచీన భారతీయ గ్రంథమైన భగవద్గీత వైపు చూద్దాం. గీత అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, అది మనసు ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా మన అదుపులో ఉంచుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన సైకాలజీ పుస్తకం లాంటిది. సరే, మనమిప్పుడు చూడబోయేది గీతలోని 2వ అధ్యాయం 44వ శ్లోకం. మనసు ఎందుకు నిరంతరం చెదిరిపోతోందో ఈ ఒక్క శ్లోకం చాలా స్పష్టంగా, సూటిగా వివరిస్తుంది. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఓకే, ఈ సంస్కృత శ్లోకం వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ కంగారు పడకండి. దీని వెనుకొన్న అర్థం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మన మనసు ఎందుకు దారి తప్పుతుందో చెప్పే 2 కీలకమైన పదాలు, అవును, 2 పదాలు ఇందులో దాగి ఉన్నాయి. ఆ 2 పదాలే ఈ శ్లోకంలో చెప్పిన 2 ముఖ్యమైన ఆటంకాలు, మన మానసిక స్థిరత్వానికి అడ్డుపడే 2 పెద్ద అడ్డంకులన్మాట. ఈ రెండింటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మన ఫోకస్కి అసలైన శత్రువులెవరో మనకు తెలిసిపోతుంది. అందులో మొదటి ఆటంకం భోగము. సింపుల్గా చెప్పాలంటే ఇంద్రియ సుఖాల వెంట పడటం, అంటే టెంపరరీ ప్లెజర్స్ అన్నమాట. అది మంచి రుచికరమైన ఫుడ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేదా మన 5 సెన్సెస్కి ఆనందాన్నిచ్చే మరేదైనా కావచ్చు. ఈ సుఖాల వేటలోనే మన మనసు ఎప్పుడూ బయట ప్రపంచంలో ఇరుక్కుపోతుంది. ఇక రెండవది ఐశ్వర్యము. అంటే ఏంటి? భౌతిక సంపద, పవర్, పేరు ప్రఖ్యాతుల మీద ఉండే బలమైన కోరిక. ఇంకా సంపాదించాలి, ఇంకా పెద్ద పేరు తెచ్చుకోవాలి, అందరికన్నా పై స్థాయిలో ఉండాలి. ఇలాంటి ఆలోచనల తుఫానులో చిక్కుకున్న మనసుకి ఇక ప్రశాంతత అనేది ఎక్కడుంచొస్తుంది? ఇక్కడే అసలు విషయముంది. గీత ఇక్కడొక అద్భుతమైన పదాన్ని వాడుతోంది, అపహృత చేతసాం. అపహృత అంటే దొంగిలించడం. అంటే ఎవరి మనస్సైతే ఈ భోగం, ఐశ్వర్యం అనే వాటిచేత దొంగిలించబడిందో వారికి వ్యవసాయాత్మిక బుద్ధి, అంటే ఒక స్థిరమైన గట్టి నిర్ణయం తీసుకునే బుద్ధి అస్సలు ఉండదు. మన మనస్సే మన దగ్గర లేనప్పుడు ఇక ఫోకస్ ఎలా సాధ్యం? సరే, ఈ భోగం, ఐశ్వర్యం వెంటపడి మనం అసలు ఏం కోల్పోతున్నాం? ఆ శ్లోకం చివర్లో ఉంది కదా, సమాధౌ న విధీయతే అని. అంటే అలాంటి మనసు సమాధి అనే స్థితిని పొందలేదు. వెంటనే సమాధి అనగానే మనకు యోగులు, ఋషులు గుర్తుకొస్తారు. ఇది కేవలం వాళ్లకి సంబంధించిన విషయమా? అస్సలు కాదు. సమాధి అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే స్థిరమైన మనస్సు, ఒక స్టడీ మైండ్ అన్నమాట. ఏ పని చేస్తున్నా మన పూర్తి దృష్టి, మన పూర్తి శక్తి ఆ ఒక్క పనిమీదే కేంద్రీకరించి ఉండటం. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేని ఒక కంప్లీట్ ఫోకస్డ్ స్టేట్. భోగం, ఐశ్వర్యం వెంటపడే మనస్సు ఈ స్థిరత్వాన్ని ఎప్పటికీ అందుకోలేదు. ఇక కొంచెం లోతుగా ఫిలాసఫికల్గా చూస్తే, ఏ స్థితిలో అయితే మన నిజస్వరూపం మనకు పూర్తిగా అనుభవంలోకి వస్తుందో అదే సమాధి అని మన గ్రంథాలు చెప్తాయి. ఓకే, ఇది కొంచెం పెద్ద లక్ష్యంలాగా అనిపించొచ్చు, కానీ మన డైలీ లైఫ్కి అన్వయించుకుంటే దీన్ని మనం కంప్లీట్ మెంటల్ క్లారిటీగా, అసలు చెదరని ఏకాగ్రతగా అర్థం చేసుకోవచ్చు. సరే, అంతా బాగానే ఉంది. వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు మన స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, ఆగకుండా వచ్చే నోటిఫికేషన్ల యుగంలో ఎలా వర్తిస్తాయి? ఈ ప్రాచీన జ్ఞానం నుంచి మనం ఈరోజు నేర్చుకోవలసిన పాఠమేంటి? చూడండి, ఈ శ్లోకం మనకొక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. స్టెప్ 1, మనల్ని డిస్ట్రాక్ట్ చేసే ఆ 2 శక్తులను గుర్తించడం. అంటే మన లైఫ్లో మనల్ని లాగేస్తున్న భోగమేంటి, ఐశ్వర్యం ఏంటి అని తెలుసుకోవడం. స్టెప్ 2, అవి మన ఫోకస్ని ఎలా దొంగిలిస్తున్నాయో గమనించడం. ఇక ఫైనల్గా 3వ స్టెప్, మన అసలు లక్ష్యం కేవలం పని పూర్తి చేయడం కాదు,
సమాధి స్థితిని అంటే ఆ మానసిక స్థిరత్వాన్ని సాధించడం అని గుర్తుంచుకోవడం. ఇక చివరగా ఈ ప్రశ్న మనందరికోసం. గీత మనకు సమస్య మూలాన్ని చాలా స్పష్టంగా చూపించింది. కాని పరిష్కారం మాత్రం మన చేతుల్లోనే, మన సెల్ఫ్ అవేర్నెస్లోనే ఉంది. బహుశా నిజమైన ఏకాగ్రత అనేది బయట ప్రపంచాన్ని కంట్రోల్ చేయడంలో లేదేమో, మన మనసును నిజంగా ఏది నడిపిస్తోందో అర్థం చేసుకోవడంలోనే ఉందేమో. ఏమంటారు?